అందరికీ నమస్కారం. భారతదేశ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని పాకిస్తాన్పై దాడిని చేయడాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక వ్యక్తికో లేకుంటే ఒక పార్టీకో సంబంధించింది కాదు. దేశ మనుగడని ఎవరైతే ఉగ్రవాదం అనే పేరుతోని మన దేశ ప్రజలని చంపే ప్రయత్నం చేస్తుందో ఆ ఉగ్ర స్థావరాలపైన భారత త్రివిధ దళాలు మూకుముడిగా దాడి చేసి మరొకసారి ఉగ్రవాదం పేరుతోని ఈ దేశ ప్రజలపైన దాడి చెయ్యాలంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ మీరు ఏం చేసినా పర్లేదని చెప్పినటువంటి సందర్భం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. వీరోచిత పోరాటం చేసినటువంటి ఆ త్రివిధ దళాలకు సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నేను భారతీయునని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా తిరంగా జెండాని పట్టి వారికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం ఈరోజు మనం చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ తెలంగాణలో కావచ్చు, లేకపోతే దేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణలో చూసినట్టయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు ఆ పార్టీకి ప్రదేశ్ అధ్యక్షుగా ఉన్నటువంటి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పయోల్ కేశవరావు గారు ఎవరైతే ఉన్నారో, వీరంతా కలిసి సైనికుల యొక్క ఏదైతే త్యాగం ఏదైతే ఉందో వాటినే ప్రశ్నించే విధంగా వారి యొక్క ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళని ఎవరైనా దేశం కోసం పోరాటం చేసి దేశం యొక్క మనుగడని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి దేశం పైన ఉగ్ర దాడులు చేసినటువంటి వ్యక్తులకు మద్దతు తెలిపే ప్రయత్నము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్నాం, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈరోజు మీడియా ముఖంగా వచ్చి మా పైన భారతదేశం దాడి చేసింది, మమ్మల్ని కోలుకోలేనటువంటి దెబ్బతీసింది అని చెప్పేసి అంతర్జాతీయ మీడియా ముందులకు వచ్చి వాళ్ళు ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకోసం కాంగ్రెస్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులకు మద్దతు తెలిపే విధంగా మాట్లాడుతుందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పాకిస్తాన్ ద్వారా వీరు మన దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అక్కడ పాకిస్తాన్ ఏమో మా మీద దాడి జరిగిందని చెప్పేసి వారు చెప్తా ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు మాకు ఆధారాలు చూపించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆధారాలంటే ఇండైరెక్ట్గా నువ్వు భారత సైనికులను అవమానపరిచినట్టే. భారత సైనికులు మీడియా సమావేశం పెట్టి మేము ఈ విధంగా దాడి చేసినాం, 9 ఉగ్ర స్థావరాల మీద మేము దాడి చేసినాం, వాటి నేళ్ల మట్టం చేసినాం అని చెప్పేసి వారు గర్వంగా మీడియా సమక్షంలో వచ్చి చెప్పింది. ప్రధానమంత్రి కాదు మీడియా సమావేశం పెట్టింది, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కాదు మీడియా సమావేశం పెట్టింది, లేకుంటే సమాజంలో ఉన్నటువంటి ఏ ఇతర వ్యక్తులు కాదు అక్కడ మీడియా సమావేశం పెట్టింది. మీడియా సమావేశం పెట్టింది త్రివిధ దళాల్లో ఆధిపత్యం ఏదైతే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి మీడియా సమావేశం పెట్టి ఈరోజు మేము వారిపైన టార్గెట్ చేసి వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్పినామని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశం పెట్టారు. అలాంటి వ్యక్తుల మీద మీరా నమ్మకం లేకుండా మాట్లాడుతుంది. ఎందుకోసం పాకిస్తాన్ తరఫున మీరు వకాలత్ పుచ్చుకుంటున్నారో ఖచ్చితంగా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మీకే కనుక నమ్మకం లేనట్లయితే మరి ఎందుకు గురించి ఈరోజు మీరు మీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందుకు గురించి తిరంగ యాత్రలు చేసినారు? తిరంగ యాత్ర చేసి సైనికులకు మీరు మద్దతు తెలిపినట్టే కదా. అంటే ముందు మద్దతు తెలిపినట్టు 2-3 కార్యక్రమాలు చేసి తర్వాత దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రపంచం ముందర ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా ఈరోజు భారతదేశాన్ని ఒక కార్నర్ చేసే ప్రయత్నం మీరు మీ పార్టీ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇప్పటికైనా సిగ్గు శరం అనేది ఉంటే, ఇప్పటికైనా దేశభక్తి అనేది కొంచెమైనా మీ ఒంట్లో కనుక ఉన్నట్లయితే మన భారతదేశానికి మన సైనికులు అందించినటువంటి ఘన విజయాన్ని నిర్మోహమాటంగా మీరు బయట తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకడేమో మీ పార్టీలో ఉండి పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటాడు, ఇంకొకరేమో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మన పాకిస్తాను భారతదేశం యొక్క ఏదైతే తేజస్ విమానాలు ఉన్నాయో, యుద్ధ విమానాలు ఉన్నాయో, మన పాకిస్తాన్ దాడి చేసింది, ఆపింది అని చెప్పేసి అంటున్నారు. అసలు వీళ్ళకి పాకిస్తాన్ మీద ఎందుకు ఇంత ప్రేమ రుచుకొస్తుంది అని చెప్పేసి సమాజం మొత్తం కూడా నవ్వుతున్నది మొత్తం కూడా. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి.
దేశ ప్రజలకు, దేశం కోసం, దేశం హితం కోసం ఏదైతే కాన్ఫిడెంటల్గా కొట్లాడుతున్నటువంటి ప్రజలకు, సైనికులకు ఖచ్చితంగా మీరు మద్దతు తెలిపే ప్రయత్నం చేయండి. చేత కాకపోతే మీ అధినాయకుడు రాహుల్ గాంధీ కనుక మీరు కార్నర్ చేయండి, బీజేపీని కార్నర్ చేయండి, లేకుంటే సైనికులకు కార్నర్ చేయండి అంటే చేత కాకపోతే సైలెంట్గా కూర్చునే ప్రయత్నం చేయండి తప్ప భారతదేశం తరఫున పోరాటం చేసి త్యాగం చేసినటువంటి వ్యక్తులని, మరీ ముఖ్యంగా సైనికులని అవమానపరిచే విధంగా ఈ యుద్ధంలో గెలిచినటువంటి విధానాన్ని మీరు ఓడినట్లుగా చిత్రీకరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ, యువ మోర్చా, బీజేవైఎం ఎప్పటికీ కూడా చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతాం. రాష్ట్రంలో దేశం కోసం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తూ ఉన్నారు, డైరెక్ట్గా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా ఒక యుద్ధం వారు మన ప్రజలను చంపినట్లయితే మీకు ఇదే గతి పడుతుంది అని చెప్పేసి దాదాపుగా 170 కిలోమీటర్లు, 65 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లలో ఉన్నటువంటి పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యి ఉగ్రస్థావరాన్ని అన్నింటిని కూడా నాశనం చేసినాం. మనమంతా కూడా జలాలను అన్నింటిని కూడా ఆపి ఈరోజు పాకిస్తాన్ ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వాలన్నీ తిట్టి ఆరబోస్తున్నది. అంటే ఎవరికి కూడా నమ్మకం లేదు ఆ ప్రభుత్వాల మీద. అంటే మనం డైరెక్ట్గా అక్కడ సైనికులతో యుద్ధం చేస్తున్నాం, ఇక్కడ జలాలను ఆపి ఇక్కడ యుద్ధం చేస్తున్నాం, వాళ్ళ ట్రేడింగ్ మొత్తం కూడా ఆపి ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తున్నాం, వాళ్ళ పోర్టు మీద దాడి చేసి వాళ్ళ యొక్క రవాణా వ్యవస్థ మీద మనము దాడి చేసినాం. ఇన్ని రకాలుగా దాడి చేస్తూ ఉంటే, దాడి అంటే అక్కడ ప్రధానమంత్రులు లేకుంటే బీజేపీ లేకుంటే ఇంకోరో కాదు, దేశాన్ని కాపాడేటువంటి సైనికులు దాడి చేసినారు. ఆ సైనికులకు మద్దతు తెలపడం పోయి మీరు అదే సైనికుల యొక్క వీరోచిత పోరాటాన్ని మీరు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటికీ సోయి తెచ్చుకొని దేశ ప్రజల కోసం మీరు మంచి చేసే ప్రయత్నం చేయండి అంతే తప్ప మీరు ఇలాంటి నెగిటివ్ ప్రాపగండా చేసి దేశ ప్రజలని, దేశం యొక్క ఉనికిని, దేశం యొక్క పరువు ప్రతిష్టలని ప్రపంచం ముందు చిన్నచూపు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి దాదాపు 200 దేశాలలో, ప్రపంచాలలో ఉన్నటువంటి 200 దేశాలలో దాదాపుగా అన్ని దేశాలు మన యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నాయి. ఒక్క బాంబు కూడా మన భారతదేశంలో పడనీయకుండా అడ్డుకున్నటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. కానీ మనం విసిరినటువంటి ఏదైతే మిజైల్స్ ఉన్నాయో ఒక్క మిజైల్స్ని కూడా ఆపేటువంటి శక్తి అక్కడ పాకిస్తాన్కి లేదు అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా మనని గర్వంగా, మన యొక్క టెక్నాలజీని చాలా అందరెత్తున మొత్తం మీద చూస్తున్నటువంటి సందర్భంలో మీరు ఇలాంటి వంకర బుద్ధి, కుక్క బుద్ధి చూపిస్తే ప్రజలు సహించరు, ఊరుకోరు అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే ధోరణితో కనుక మీరు పోయినట్లయితే ఖచ్చితంగా మీకు, మీ పార్టీకి రాబోయే రోజులలో పుట్టగతులు ఉండే అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.